హాయ్! హలో! నమస్తే. స్వాగతం, సుస్వాగతం. మీ అందరినీ కూడా నా రాజేష్ జోష్ ఛానల్‌లోనికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మిత్రులారా. బాగున్నారా అందరూ? మరి రోజు పంచుతున్న నా ఏలపాటల వీడియోలు మిమ్మల్ని అలరించి, మీ మెదడులకు పరీక్షలు పెడుతున్నాయి గదా! అందరూ కూడా మీ కామెంట్స్ రూపంలో సమాధానాలు చెప్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి. మరి అలాగే రోజు పంచుతున్న మహనీయుల మాటల శీర్షిక కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని నేననుకుంటున్నాను. మీ స్పందనలు అపూర్వంగా ఉన్నాయి. చాలా చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా కామెంట్స్ రూపంలో మీరు స్పందిస్తూ, నిరంతరం నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారని ఆశిస్తూ, ఈ వారం ఒక శీర్షిక ద్వారా మీ దగ్గరికొచ్చాను. అదేంటంటే ఒక కథ చదువుతాననమాట. కామెడీ కథ. కథ పేరు 'భలే మలుపు'. ఇదివరకు ఒక పత్రికలో ప్రచురింపబడింది. ఈ వీడియో ద్వారా ఈ కథను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. కథను చదువుకుంటూ నవ్వండి, నవ్వుకుంటూ వినండి. ఎలా చేసినా కూడా కామెంట్స్ మాత్రం అందించండి మిత్రులారా. ఎదురు చూస్తూ ఉంటాను. 'భలే మలుపు' రాసింది చాలు కానీ కొంచెం ఇలా వచ్చి ఉల్లిపాయలు కోసిపెట్టండి. వంటగదిలో నుంచి వినపడిన భార్య అలివేలు మాటకు తెగ కోపం వచ్చేసింది గోవిందానికి. ఉల్లిపాయలు కోయడం నాకేమీ కొత్త కాదు కదా! ఇక్కడ రాసుకుంటున్నానని తెలిసి కూడా ఆ పని చెప్పడం ఎందుకు? పైగా రాస్తున్నది చాలు కానీ అంటూ ఆ ఎద్దేవా మాటలెందుకు? ఉక్రోషంగా అడిగాడు గోవిందం లోపలికెళ్ళి. ఉల్లిపాయలు కోస్తే కూరైనా అవుతుంది కానీ మీరు కథను రాస్తే మాత్రం అది ప్రచురణ మాత్రం అవ్వదు కదా! లాజికల్‌గా అడిగింది అలివేలు. అలాంటి అపశకున మాటలెందుకు? ఈ కథ అచ్చవ్వచ్చేమో కదా! గోవిందం ఇంకా కుతకుతలాడిపోయాడు. గత 5, 6 మీరు ఆ మాట అంటూనే ఉన్నారు. నేను వింటూనే ఉన్నాను. నిజానికి కథ రాయడం అనేది ఒక మంచి కళండి. అది అందరికీ అంత తేలిగ్గా అవ్వదు. అలా జరిగితే ప్రతి పనికిమాలిన వెధవ రచయిత అయిపోతాడు కదా! వివరంగా చెప్పింది అలివేలు. అంటే నీ ఉద్దేశం కథలు రాసే ప్రతివాడు పనికిమాలిన వెధవనా? నేను కూడా రాస్తున్నా కాబట్టి నన్ను కూడా అలా ఇండైరెక్ట్‌గా తిడుతున్నావా? ఉడుక్కుంటూ అడిగాడు గోవిందం. అలా ఉడుక్కుంటారెందుకు? నేను అంటున్నదొకటి, మీరు అనుకుంటున్నదొకటి. పైగా మీరు రచయిత అవుదామని ప్రయత్నిస్తున్నప్పటి నుంచి ఒక్క పని కూడా ఇంట్లో సరిగ్గా అవ్వడం లేదు. ఎప్పుడూ పేపర్‌లు ముందేసుకొని కూర్చుంటారు. ఆ ఆలోచనలో మునిగిపోయి వేడి వేడి కాఫీని తాగైపోయి మూతి కూడా కాల్చేసుకుంటారు. సగం రాసిన కాగితాలను ఎక్కడెక్కడో పడేసి ఇంట్లో ఉన్నంత సేపు ఆ కాగితాల కోసం వెతుకులాడుతూ ఉంటారు. ఎలాగో కథ రాయడం పూర్తి చేస్తారా? ఆ కథను చదువుతాను విను, విను అంటూ నన్ను పిలుస్తారు. చదివి ఎలా ఉందో చెప్పమంటారు. నేనా చాలా మొహమాటస్తురాలిని. ఏమని చెప్పాలో అర్థం కాదు. ముఖం అదోలా పెట్టుకుని చెప్పింది అలివేలు. అంటే నేనిచ్చే ప్రతి కథను నువ్వు యాంత్రికంగా చదువుతున్నావు కానీ మనసు పెట్టి ఇష్టంగా చదవవన్నమాట. మళ్ళీ ఉక్రోషం పొడుచుకొచ్చింది గోవిందానికి. మీ మీద ఇష్టం కొద్దీ మొదట్లో ఆసక్తి తెచ్చుకునే చదివేదాన్ని. కానీ ఆసక్తి అనేది కథను రాసే విధానాన్ని బట్టి ఉంటుందని నాకు త్వరగానే అర్థమైంది మీ కథల వల్ల. పైగా ఏమైనా సలహాలిస్తే మీరేమో సాహిత్యం గురించి నీకేం తెలుసు అని నా మీద విరుచుకుని పడిపోయేవారు. ఎందుకొచ్చిన గొడవ అని మీ కథను చదవడం పూర్తిగా మానేశాను. నిష్కర్షగా చెప్పింది అలివేలు. మరి కథ చదివి ఎలా ఉందో చెప్పు అని నీకిచ్చినప్పుడల్లా కాసేపటికి భలే రాశారండి అంటూ చెప్పినవన్నీ అబద్ధాలేనా? గోవిందం కన్నుల్లో నీళ్లు నిండాయి. ఈ టైంలో ఉల్లిపాయలు కోస్తూ ఉండడం మంచిదయిందని అనుకున్నాడు మనసులో. అలా చెప్పకపోతే మీకు ఎంకరేజింగ్‌గా ఉండదని, అంటే కొంచెం కూడా నా కథలు నీకు నచ్చవా? హతాశుడై ప్రశ్నించాడు గోవిందం. హుహు. అని చెప్పి గోవిందం కోసిన ఉల్లిపాయ ముక్కల్ని మూకుడులో వేసి చిటపటలాడించడం మొదలుపెట్టింది అలివేలు. తన మనసులో కలుగుతున్న అలజడికి, ఆ ఉల్లిపాయల చిటపటలకి సింబాలిక్‌గా అనిపించి తన మీద తనే తెగ జాలి పడిపోయాడు గోవిందం. అయినా తనో రచయిత. రాస్తూనే ఉండాలి. తన రచనలపైన తనకే నమ్మకం లేకపోతే ఎలా? అందుకే గుండె నిబ్బరించుకున్నాడు. గొంతు సవరించుకున్నాడు. ఎప్పుడైనా సరే గొప్ప రచయితలుగా పేరు పొందిన వాళ్ళందరూ ఒకప్పుడు ఎదుటివారి చేత ఇలా పెదవి విరిపించుకున్న వాళ్ళే. ఇలాంటి చిన్న చితక విమర్శలు నేనస్సలు పట్టించుకోను. దిగ్గుమని లేచి హాల్‌లో ఉన్న తన కుర్చీ వైపు వెళ్ళబోయాడు గోవిందం. మీరలా వెళ్ళిపోతే ఈ క్యారెట్లు ఎవరు కోస్తారు? పదునుగా ప్రశ్నించింది అలివేలు. కథ మధ్యలో ఆగిపోయింది అలివేలు. దాన్ని పూర్తి చేయని కోపాన్ని దిగమింగుకుంటూ చెప్పాడు గోవిందం. ఈరోజు రెండో శనివారం. సెలవే కాబట్టి మీరు ఎక్కడికి పోరు, మీ కథ ఎక్కడికి పోదు. అన్నట్టు సమసమాజం, మహిళా జనోద్ధరణ వంటివి మీ కథల్లోనే కాదు మేస్టారు. కొంచెం ఇంట్లో కూడా చూపించండి. అప్పుడే మీరు నిజమైన రచయిత అవుతారు నవ్వుతూ చెప్పింది అలివేలు. కిలకిలా నవ్విన అలివేలు నవ్వులో కోటి వెక్కిరింతలు కనపడ్డాయి గోవిందానికి. నీ పనులు చేసి పెట్టాలనుకున్నప్పుడల్లా నా కథలు ఊసెత్తి నన్ను లొంగదీసేస్తావు. తన అక్కసునంతా అణుచుకుంటూ చెప్పాడు గోవిందం.
నీ పనులు, నా పనులు ఏంటి? ఇద్దరి పనులు ఇవి. అదేగా మీరు కథల్లో చూపెడతారు. ఎదురు బాణం వేసింది అలివేలు. ఆ బాణానికి మారుగా ఇంకేం మాట్లాడాలో తోచక పటపట పళ్ళు నూరుతూ తన ప్రతాపాన్నంతా క్యారెట్ల మీద ప్రయోగించసాగాడు గోవిందం. పాపం ఆ కట్టెర ఏం చేసింది? క్యారెట్లు ఏం చేశాయి? నెమ్మదిగా కొయ్యండి మహానుభావా! లేకపోతే వేలు కోసేసుకోగలరు. ముసిముసిగా నవ్వుకుంటూ అంది అలివేలు. ఎలా కొయ్యాలో నాకు తెలుసులే అంటూ ఆమెపై హుంకరిస్తూ తిరిగి పనిలో పడ్డాడు గోవిందం. ఆ తర్వాత బట్టలు ఉతకడంలో అలివేలుకి సాయపడ్డాడు. కిరాణా సామాన్లు కావాలంటే మధ్యలో బజార్‌కెళ్ళొచ్చాడు. వంట లేట్‌గా చేశావు. ఇవాళ పిల్లలకి క్యారేజీలు లేవా? మధ్యాహ్నం భోజనం చేస్తూ అడిగాడు గోవిందం. లేదు. ఇవాళ పిక్నిక్ కదా! స్కూల్ వాళ్ళే భోజనం పెడతామన్నారు. పోనీలెండి. సెలవు రోజు కదా! వాళ్ళనలా ఎంజాయ్ చేయనివ్వండి. లేకపోతే మీ కథలు చెప్పి వాళ్ళ బుర్రలు తినేస్తారు మీరు. కూర వడ్డిస్తూ అంది అలివేలు. బుర్ర తినడమేమిటి? నా కథలు బుర్రకు పదును పెట్టేవిగానే ఉంటాయి. అన్నంలో కూర కలుపుకోవడం మానేసి మరీ కోపంగా చెప్పాడు గోవిందం. అని మీ ఫీలింగ్ మాస్టారు. కానీ అందరూ అలా అనుకోవద్దు. పైగా మన పిల్లల వయసెంతని చెప్పండి? బుజ్జి తల్లికి 8 ఏళ్ళు, నానిగాడికి 6 ఏళ్ళు. అంత చిన్న పిల్లలే మీ కథలు బుర్ర తింటున్నట్టుగా ఉంటున్నాయని చెప్తుంటే అర్థం చేసుకోరేంటి? సాగదీసింది అలివేలు. చిన్న పిల్లలని నువ్వేగా అంటున్నావు. వాళ్ళకి నా కథలు అర్థం కాకపోయి ఉండొచ్చు కదా! పాయింట్ లాగాడు గోవిందం. అందుకే అంత పసికూనలపై మీ కథలను రుద్దకండి. జడుపు జ్వరాలొస్తే ఆనక డాక్టర్ల దగ్గరికి పరుగు పెట్టాలి. చేయి కడుక్కోవడానికి లేస్తూ చెప్పింది అలివేలు. వాళ్ళకి తగిన విధంగా ఎలా రాయాలో నాకు బాగా తెలుసులే. పెద్ద చెప్పొచ్చావు. తను చెయ్యి కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి నడుస్తూ చెప్పాడు గోవిందం. ఈ పూట పని మనిషి రాదు. ఆ 4 ప్లేట్లను కాస్త కడిగేస్తే రాత్రి భోజనాలకి ఇబ్బందుండదు. సింక్‌లో కనిపిస్తున్న గిన్నెల వైపు చూపిస్తూ అంది అలివేలు. నువ్వేం చేస్తావు? చిరాగ్గా ప్రశ్నించాడు గోవిందం. తమరికి రుచికరమైన వంటలుంటే తప్ప ముద్ద దిగదు గదా మేస్టారు. ఆ పోస్కోల్ ఛానల్‌లో తి తిండి చిరుతిండి ప్రోగ్రామ్‌లో ఏదైనా కొత్త వంట వస్తే రాసుకొని సాయంత్రం ట్రై చేయాలి. మీరు గబగబా అంట్లు తోమేసుకుంటే మిగిలిన టైమంతా కథ రాసేసుకోవచ్చు. భర్త అంగీకారంతో తనకు సంబంధం లేదన్నట్టుగా హాల్లోకి వెళ్ళిపోయింది అలివేలు. ఇక చేసేదేమీ లేక గబగబా సింక్‌లోని ఆ అంట్లన్నీ తోమేసుకొని పోస్కోల్ ఛానల్ ఇల్లంతా అదరగొట్టేస్తూ ఉండడంతో తన సరంజామంతా బెడ్‌రూమ్‌లోకి తెచ్చుకొని తలుపులు బిగించి కథ పూర్తి చేసేందుకు పూనుకున్నాడు గోవిందం. ఉదయం అసంపూర్తిగా మిగిలిపోయిన కథను మళ్ళీ ఒకసారి చదువుకున్నాడు. చదవగానే అతనికే అదోలా అనిపించి సర్రుమని పెన్నుతో ఏటవాలుగా గీత గీసేశాడు. ఆ కాగితాన్ని ఒండు చుట్టి కింద పడేశాడు. మరో తెల్ల కాగితాన్ని తీసుకుని కాసేపు ఏం రాద్దామని తీవ్రంగా ఆలోచించాడు. అలా ఆలోచిస్తూ ఉండగా తనకు పిల్లల కథలు రాయడం రాదని అలివేలు ఎగతాళి చేయడం గుర్తుకొచ్చింది. పటపటా పళ్ళు కొరుకుతూ కోపంగా రాయడం మొదలుపెట్టాడు. ఒక కాగితం నిండగానే దాన్ని ఒకసారి మళ్ళీ చదువుకున్నాడు. గోవిందం మనసు చికాకుగా తయారైపోయింది. అలా మరో 3 సార్లు ప్రయత్నించి తను రాసింది తనకే భయంకరంగా తోచి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఇలా బెడ్‌రూమ్ అంతా మీ కాగితం ఉండలతో చెత్త చేసేస్తే అస్తమానం ఎవరు క్లీన్ చేస్తారు మేస్టారు? 2 చేతులు నడుం పైన వేసుకుని గుడ్లు ఉరిమి చూస్తున్న అలివేలు కనిపించింది గోవిందానికి. గడియ సరిగ్గా పెట్టుకోకుండా కూర్చోవడం తన తప్పే అని మనసులో అనుకుంటూ తీసేస్తేలే అలివేలు ముందు నన్ను రాసుకొని అన్నాడు పైకి మాత్రం. అలివేలు కోపంగా ఏదో చెప్పబోతుండగా కాలింగ్ బెల్ మోగింది. పోస్ట్ వచ్చే టైం కావడంతో ఉత్సాహంగా లేచి అలివేలుని తప్పించుకుంటూ ఆమెకు గోడకు ఉన్న సందులోంచి అతి కష్టం మీద దారి చేసుకుని ముందు గదిలోకి పరుగు పెట్టాడు గోవిందం. పోస్ట్‌మ్యాన్ నవ్వుతూ గోవిందం వైపే చూస్తూ నిలబడి ఉన్నాడు. అతను అలా నవ్వాడంటే అది తిరిగొచ్చిన తన కథ గురించే అని గోవిందానికి బాగా తెలుసు. అందుకే ఆ నవ్వు చూస్తే అతనికి చిర్రెత్తుకొస్తూ ఉంటుంది. కానీ తన కథ అచ్చవుతుందో లేదో తెలియాలంటే ఈ పోస్ట్‌మ్యానే గతి అన్న విషయం కూడా గుర్తుకొచ్చి ఆ చిరాకునంతా చిరునవ్వుతో కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు గోవిందం. ఈసారి కూడా అదే పని చేస్తూ కవరు పడేసి వెళ్ళిపోవాల్సింది. డెలివరీకి చాలా పోస్ట్ ఉండిపోయినట్టుంది కదా పాపం. టైం వేస్ట్ కదా నీకు అన్నాడు. మీరు చెప్పింది నిజమే కానీ కవర్‌కి సరిపడా స్టాంపులు అంటించకపోతే డ్యూ పడుతుంది. అది కట్టాలి కదా గురువుగారు. నెమ్మదిగా అంటున్నట్టుగా ఉన్న ఆ మాటల్లోని ఎగతాళికి హృదయంలో సూటిగా గుణపం దిగినట్టు అనిపించింది గోవిందానికి. ఆగ్రహాన్ని వెళ్ళగక్కడానికి ఇది సమయం కాదని వివేకం హెచ్చరించడంతో ఎంత? ముక్తసరిగా అడిగాడు గోవిందం. ₹10 సార్. ₹5 తక్కువ అంటించారు. ఇందా అంటూ ₹10 నోటును అతని చేతిలో ఉంచాడు గోవిందం. కొంచెం బుర్ర పెట్టి రాయండి సార్. ఇంతింత బరువు పెట్టి కాదు అంటూ లావుగా ఉబ్బెత్తుగా ఉన్న కవర్‌ని అతని చేతిలో పెట్టాడు పోస్ట్‌మ్యాన్. అంత బుర్ర లేకుండానే రాస్తున్నాను అనుకున్నావా? అయినా ఈ కవర్‌లో కథే ఉందని నీకు నమ్మకం ఏమిటి? ఈసారి తన కోపాన్ని కొంచెం విడుదల చేశాడు గోవిందం. ఫ్రమ్ అడ్రస్ దగ్గర పత్రిక వాళ్ళ చిరునామా ఉంది కదా సార్. అయినా
ఇలాంటి కవర్లు ఎందరికో అందిస్తూ ఉంటాం. ఇది తిరిగొచ్చిన కథ అని ఆ మాత్రం మేము కనిపెట్టలేమా? గోవిందం కోపాన్ని కొంచెం కూడా లెక్క చేయకుండా ఫకాలని నవ్వి మరీ చెప్పాడు పోస్ట్‌మ్యాన్. మాడిపోయిన ముఖంతో అతని వైపు చూశాడు గోవిందం. నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ సార్. ఈసారి బాగా రాయండి. డబ్బులేవైనా వచ్చాయనుకోండి నాకు టిప్పుగా ఇవ్వచ్చు. దసరాకి ఎలాగో మామూలుగా ఇస్తారనుకోండి. కానీ ఇది స్పెషల్ అకేషన్ కదా! మళ్ళీ నవ్వాడు పోస్ట్‌మ్యాన్. ఆ నవ్వును చూస్తుంటే తన మీద గొంగళి పురుగులు పాకినట్టుగా తోచింది గోవిందానికి. ఉసూరుమంటూ ఇంట్లోకొచ్చాడు. సోఫాలో కూలబడి కవర్‌ని చింపి తన కథను తనే మళ్ళీ చదువుకున్నాడు. అద్భుతంగా ఉందనిపించింది. అంతలోనే అది తిరిగొచ్చిన కథ అని గుర్తుకొచ్చి తోటకూర కళ్ళ మళ్ళీ సోఫాలో వెనక్కి వాలిపోయాడు. ఏంటి ఏమంటున్నాడు పోస్ట్‌మ్యాన్? కథ బాగా రాయమని క్లాస్ పీకాడా? నవ్వుతూ కూడిన అలివేలు మాటలకు మళ్ళీ మరిన్ని గొంగళ్ళు పాకాయి గోవిందం ఒంటిపై. ఆఫ్టర్ ఆల్ పోస్ట్‌మ్యాన్ గారు చెబితే అలా రాయాల్సిన విధంగా దిగజారలేదు నా కథలు. నీ ఎగసెక్కాలి ఆపు. పెద్దగా అరిచాడు గోవిందం. కూల్ డౌన్ మాస్టారు. ఇదిగో ఈ టీ తాగండి. కొంచెం మీ బుర్రకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెష్ ఐడియా ఏదైనా వస్తుందేమో చూద్దాం అంటూ టీ కప్పును భర్త చేతికి అందించింది అలివేలు. గిల్లి జోలపడినట్టు టీ తెచ్చి అందించిన అలివేలు తీరుకు ఆమెను ఎలా కోప్పడాలో తెలియక అయోమయంగా చూస్తూ ఓ చేత్తో కప్పును అందుకుని మరో చేత్తో బుర్ర గొక్కోసాగాడు గోవిందం. అన్నట్టు ఈ వారం వీక్లీలో మీ కొలీగ్ మనోజ్ రాసిన కామెడీ కథ చదివారా? భలే నవ్వొచ్చిందండి. కామెడీ కథ అంటే అలా ఉండాలి. మీరు కూడా చదవాల్సిన గొప్ప సరదా కథ. హహహ! అలివేలు నవ్వులకు చిరాకేసి మళ్ళీ పొలమారిపోయింది గోవిందానికి. అయ్యో! నెమ్మది నెమ్మదిగా తాగండి మాస్టారు. పోనీ మనోజ్ మీ ఫ్రెండే కదా! అసలు కథ ఎలా రాయాలి? దాని బేసిక్స్ ఏంటి? అని అతన్నే అడిగి తెలుసుకోవచ్చు కదా మీరు. భర్త నెత్తి మీద తడుతూ భార్య చెప్పిన ఒక్కొక్క మాట ఒక్కొక్క తోట పేలినట్టుగా అనిపించాయి గోవిందానికి. ఆ మాత్రం కథ రాయడం నాకు చేతనవును. ఆ మనోజ్ గాడు కథలు రాయడం మొదలుపెట్టి పట్టుమని 10 నెలలైనా అవ్వలేదు. నేనెంత సీనియర్‌నో నీకు తెలుసు కదా! నన్నలా అవమానిస్తూ మాట్లాడతావేంటి? అంత ఎత్తున ఎగిరిపడ్డాడు గోవిందం. అబ్బే! మనోజ్ బాగా రాశాడు కదా! అతని సలహా తీసుకుంటే మీకేమైనా ఉపయోగపడుతుందని అలా చెప్పాను మాస్టారు. సరే తమరికి బాగా కోపం వచ్చినట్టుంది. ఈ కప్పులు కడిగి పెడతారనుకున్నా. సర్లేండి నా తంటాలేవో నేనే పడతాను అంటూ లోపలికెళ్ళింది అలివేలు. వెళుతూ ఆమె కిసుక్కుమనడం మనసులో కసుక్కుమని దిగిన తుమ్మములులా అనిపించింది గోవిందానికి. బాధగా మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అలా ఓ పావుగంట గడిచాక కాలింగ్ బెల్ మోగింది. గోవిందం, అలివేలు ఒకేసారి తలుపులు తెరిచేందుకు వెళ్లారు. పిక్నిక్ నుంచి పిల్లలు తిరిగి వచ్చేశారు. కాసేపు వాళ్ళు చెప్పిన పిక్నిక్ విశేషాలతో కాలక్షేపం అయిపోయింది. మీరిద్దరూ ఫ్రెష్ అప్ అవ్వండి. తినడానికి ఏమైనా తెస్తానని పిల్లలకి చెప్పి లేచింది అలివేలు. ఓఎస్ అనుకుంటూ లోపలికి పరుగులు తీశారు బుజ్జితల్లి, నానిగాడు. మరో 5, 10 నిమిషాల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భోరుమంటూ వర్షం కురవడం ప్రారంభించింది. ప్లేట్లలో పలహారం తీసుకునొచ్చిన అలివేలు గోవిందాన్ని అడిగింది. లోపలెక్కడా కనపడలేదు. పిల్లలిద్దరూ ఏరీ? నేను చూడలేదు. నిర్లిప్తంగా సమాధానం ఇచ్చాడు గోవిందం. కథ తిరిగి వచ్చిందన్న బాధ అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బయటికెళ్లారేమో చూద్దాం రండి అంటూ వరండాలోకి నడిచింది అలివేలు. భార్య వెంట బయటకు దారి తీశాడు గోవిందం. అంతలోని అలివేలు గట్టిగా నవ్వడంతో ఏమైందా అనుకుంటూ రోడ్డు మీదకు తొంగి చూశాడు. బుజ్జితల్లి, నానిగాడు కాగితాల పడవలను పారుతున్న వాననీటిలో వేసి అవి జోరున కురుస్తున్న వర్షానికి వేగంగా ముందుకు వెళ్తుంటే ఆనందంతో కేరింతలు పెడుతున్నారు. అప్పటికే పడవలన్నీ చేయడం పూర్తయినట్టుంది. మెట్ల మీద కూర్చుని ఉన్న వాళ్ళ పక్కనే అంతకు ముందే పోస్ట్‌మ్యాన్ తెచ్చి ఇచ్చిన తిరిగొచ్చిన కవర్ ఖాళీగా వెక్కిరిస్తూ కనిపించింది గోవిందానికి. తిరిగొచ్చిన మీ కథ భలే మలుపు తిరిగినట్టుంది అంటూ పకపకా నవ్వింది అలివేలు. గోవిందం మాత్రం కోపంగా పిల్లల్ని, జాలిగా కవర్‌ని చూస్తూ ఉండిపోయాడు. అది మిత్రులారా కథ. కథ మీకు నచ్చిందని ఆశిస్తాను. మీ అభిప్రాయాల కోసం చూస్తూ ఉంటాను. సెలవు.